క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మెంతెపుల్చియానో పురా పునీత ఆగ్నేసమ్మను కొనియాడుతూ ఉన్నాం. వీరు డొమినికన్ సభ మఠకన్య, ప్రొసేనో కాన్వెంట్ మఠ శ్రేష్ఠురాలమ్మ, మత సాక్షి, క్రీస్తు శకము 1268 నుంచి 1312 వరకు. పునీత ఆగ్నేసమ్మ గారు ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో మెంతెపుల్చియానో పట్టణంలో క్రీస్తు శకము 1268లో రాజవంశంలో జన్మించారు. టస్కనీలోని సెగ్నీకి ప్రభువుగా వారి తండ్రి ప్రజాపాలన చేశారు. బాల్యం నుండి కూడా ఆగ్నేసమ్మ గొప్ప భయభక్తులతో పెరిగారు. ప్రార్థనా జీవితం జీవించారు. వారు తమ 9వ ఏట డెల్స్కాస్కోలోని ఫ్రాన్సిస్కన్ మఠంలో కన్యాస్త్రీగా ఉండకు ప్రవేశం పొందారు. ఈ సభ కట్టుబాట్లు బహు కఠినతరంగా ఉండేవి. అయితే 4వ నికోలస్ పోపు గారు ఆదేశం ప్రకారం ప్రొసేనో పట్టణంలోని డొమినికన్ కాన్వెంటుకు ఈ ఆగ్నేసమ్మ గారు మఠ శ్రేష్ఠురాలునిగా నియమితులయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత తమ స్వంత పట్టణమైన మెంతెపుల్చియానో ప్రజల కోరికపై ఆ పట్టణంలోనే డొమినికన్ సభ మఠాలయాన్ని ఆగ్నేసమ్మ గారు నెలకొల్పారు. క్రీస్తు శకము 1298లో ఆశీర్వదింపబడిన ఈ కాన్వెంటును ఆగ్నేసమ్మ గారే తమ మరణం వరకు 19 సంవత్సరాలు తమ అమూల్య సేవతో చక్కగా నిర్వహించారు. ఒక దేవమాత గుడిని కూడా ఆ పట్టణంలో నిర్మింపజేశారు. ఈ పునీతురాలు ప్రవచించుట వంటి అనేక అద్భుత శక్తి వరాలతో దీవింపబడ్డారు. తద్వారా అనేక మంచి కార్యాలు చేశారు. పరిశుద్ధత, ప్రార్థనా నిరతితో గొప్ప పుణ్యశీలిగా జీవించారు. దేవునిపై సంపూర్ణ విశ్వాసము, నమ్మకం ఉంచిన ఆగ్నేసమ్మ గారు క్రీస్తు శకము 1317లో చనిపోయారు. వారి మధ్యత్వాన శక్తి వలన అనేక మంది రోగులు ఆరోగ్యం సంతరించుకున్నారు. ఆగ్నేస్ అంటే పవిత్రము అని అర్థం. ధ్యానాంశం: దేవుని దయ వలన గతంపై నమ్మకం ఉంచు, ప్రస్తుతాన్ని ప్రేమించు, భవిష్యత్తును దైవకృపపై విడిచిపెట్టు. పునీత ఆగ్నేసమ్మ గారా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.